ఆ భగవంతుని దృష్టి తగ్గి ఉంటుంది కాబట్టి పరాభవం వారికి ఉంటుంది అని మనకు ఈ పంచాంగం చెప్తా ఉంటుంది. ఈ సంవత్సరానికి రాజు గురువు, మంత్రి కుజుడు, నవనాయకులలో 7 గ్రహాలు శుభులు, 2 పాపగ్రహాలు, ఎక్కువగా శుభగ్రహాలు ఉండటం వలన దేశంలో రాజులు ప్రజలు పరస్పర అభిమానంతో కలిసి ఉన్నప్పటికీ కూడాను ప్రభుత్వంలో జరిగే లోటుపాట్ల వలన ప్రభుత్వం యొక్క ప్రతిపక్షము బలపడే అవకాశము ఈ సంవత్సరం ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరము విద్యా విధానంలో అనగా గురువు నాయకుడు అంటే రాజు గురువుగా ఉన్నాడు కాబట్టి విద్యా విధానంలో పెను మార్పులు వచ్చి విద్యార్థులకు నష్టము కలిగించే అవకాశం ఉంది. ఎందుకు అంటే విద్యార్థులు చెడు మార్గంలో ప్రయాణించే అవకాశం యువతకు ఉన్నట్టుగా ఈ సంవత్సరం మనము తెలుసుకోవచ్చు. యువత పక్కదారి పట్టే అవకాశం ఉంటుంది. మాధ్యమిక ప్రసారాల వల్ల కావచ్చు, ఇత్యాది ప్రసార మాధ్యమికమైనటువంటి వ్యవస్థ ద్వారా విద్యార్థులు విద్యను అభ్యసించే స్థితి ప్రభుత్వము తీసుకురాకపోవడం వల్ల విద్యార్థులు నష్టపోయేటువంటి అవకాశం మనకు ఈ సంవత్సరం ఉంటుంది అని చెప్పవచ్చు. కాబట్టి విద్యార్థులు కొంత మెలకువగా ఉండి విద్యను అభ్యసించి సద్విద్యార్థులుగా మారి ఉన్నత పదవులను ఉన్నత ఉద్యోగాలను పొందడానికి దైవభక్తిని కూడుకొని ఉండాలి అని మనకు సూచనగా చెప్తా ఉన్నారు. నాయకులు ధర్మ మార్గంలో ఉండి చక్కని నిర్ణయాలు పరిపాలన చేయుదురు. ఇంకా విదేశీ రాజుల కుట్రలను మన సైనికులు సమర్థవంతంగా ఎదుర్కొందురు. దేశమునకు కొన్ని విధములైనటువంటి రక్షణ కల్పించుదురు. ఇరుగు పొరుగు దేశములతో యుద్ధములు జరుగును, కొంత నష్టము కలుగును. ఆర్థిక సైన్యపరమైన రంగములలో కొన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ పాలకులు సరి అయినటువంటి సలహాలతో రాణింతుదురు. ఈ ఏడాది సరి అయిన సమయములే వర్షములు కురుస్తూ ఉంటాయి, పంటలు బాగా పండుతూ ఉంటాయి, ఆహార ధాన్యాల యొక్క ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. మెట్ట భూములు, వరి పంటలు, పసుపు, పచ్చధాన్యములు, శనగలు, పత్తి ఈ పంటలు అధికముగా పండే అవకాశం ఉంటుంది. రైతుల ఆత్మహత్యలు తగ్గే అవకాశం ఉంటుంది. మిర్చి, నూనె, పాలు, నెయ్యి, బంగారం, వెండి ధరలు హెచ్చు తగ్గులవుతూ ఉంటాయి. కూరగాయల యొక్క ధరలు తగ్గుతూ ఉంటాయి. రైలు, విమాన, రోడ్డు అగ్ని ప్రమాదములు చాలా ఎక్కువగా జరిగే అవకాశం ఈ సంవత్సరం ఉంటుంది. ఎందుకంటే ఈ సంవత్సరానికి రాజు గురువుగా ఉన్నప్పటికీ కూడాను మంత్రి కుజుడుగా ఉన్నాడు. కుజదోషము అంటాము. కాబట్టి కుజుడు అగ్నితత్వముతో ఉంటాడు. కాబట్టి ఆ అగ్నితత్వంలో ఉండేటువంటి కుజుడు అగ్ని భయాన్ని, చోర భయాన్ని ఎక్కువగా కల్పిస్తారు. కాబట్టి ఈ సంవత్సరంలో అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు మరియు చోరుల యొక్క ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది అని మనకు పంచాంగంలో మంత్రి కుజుడుగా ఉండడం వలన తెలుస్తూ ఉన్నది. ఇకపోతే లగ్నంలో శుక్రుడు ఉచ్చస్థానంలో ఉన్నప్పటికీ అస్తంగతుడైనటువంటి యొక్క విధానంలో విచ్చలవిడిగా స్త్రీలు పురుషులు పరస్పరంగా వ్యవహరిస్తూ సమాజాన్ని పక్కతోవన పట్టించేటువంటి అవకాశము ఉంటుంది అని చెప్పవచ్చు. భారతదేశ కీర్తి ప్రతిష్టలు పెరుగును. సినిమా రంగంలో ఇంటి వ్యవస్థ నలు మార్పులు జరుగును. సినీ రాజకీయ ప్రముఖులు కొందరు కనుమరుగయ్యే అవకాశం ఉంటుంది. తుఫానులు, భూకంపాలు కొన్ని ప్రాంతంలో వచ్చును. ప్రజలు మానసికంగా కృంగిపోవుదురు. పశువులకు అధిపతిగా ఈ సంవత్సరము కృష్ణుడు ఉన్నాడు కాబట్టి కృష్ణుడి యొక్క పరిపాలన చేత పశువులు, పాడి పంట సంరక్షించబడతాయి అని చెప్తా ఉన్నారు.